వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వెంపల్లిలోని ఉర్దూ గురుకుల బాలికల పాఠశాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 250 మంది విద్యార్థులున్న పాఠశాలలో టాయిలెట్స్, తాగునీరు అందరికీ అందుబాటులో లేవని విద్యార్థులు ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిసారి మంత్రులు రావడం వెళ్లడమే తప్ప తమ సమస్యను పరిష్కరించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ సమస్యపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎంపీ నిధుల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్, బాత్రూమ్స్ ను నిర్మించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి జగన్ ఆదేశించారు. ఫీజు రియంబర్స్మెంట్ పై పోరాటానికి సిద్ధమవుతున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం పోస్టర్ను జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి విడుదల చేశారు. అంతకుముందు బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి జగన్ నివాళులర్పించారు. తర్వాత క్రిస్టియన్ లైన్లో సిఐఎస్ చర్చిని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. వేరే చోట్ల పర్సూ చేసుకుందని గట్టిగా విగ్రస్గా తీసుకునే కార్యక్రమం బడ్జెట్ గాన 250 మంది పిల్లలు ఇంతవరకు 6 సార్లు మంత్రులు వచ్చినారు. దాదాపుగా 9 మంది మంత్రులు వచ్చినారు. కనీసం వచ్చి ఆ చిన్న కార్యక్రమాలు, చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ కనీసం ఎంపీ గ్రాంట్లో అన్న పెట్టించి వెంటనే పూర్తి చేసే ఆ బాత్రూములు పూర్తి చేసే కార్యక్రమాలు అదన్నా పూర్తి కంప్లీట్ చేస్తే కనీసం పిల్లలకు అదన్నా జరుగుతుంది, బాత్రూమ్లన్నా ఇబ్బంది లేకుండా పోతుంది. ఆ హాస్టల్ కూడా ఒకసారి గమనించి మరీ భారీగా బడ్జెట్ అనేది ఉంటే వేరే చోట్ల పర్సూ చేసుకుందని గట్టిగా విగ్రస్గా తీసుకునే కార్యక్రమం బడ్జెట్ గాన 30 లక్షలు 40 లక్షల్లో ఉన్నా కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎంపీ గ్రాంట్ నుంచి కంప్లీట్ చేసేద్దాం. కనీసం పిల్లలకు కొంత ఇబ్బంది లేకుండా కనీసం ఉన్న పరిస్థితి మనం చేద్దాంలే. ఎంపీ గ్రాంట్ నుంచి అయినా పెట్టిద్దాం. అంటే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి అదే పనిగా ఖచ్చితంగా పిల్లలకు వచ్చేది.